ఔత్సాహికులు ఎవరైనా సరే ఇలాంటి క్రికెట్ గ్రౌండ్ ఓనర్స్ కానీ రైతులు కానీ ఎవరైనా సరే రెయిన్ గన్ గురించి వివిధ కంపెనీలను సంప్రదించినప్పుడు వారు చెప్పేది రెయిన్ గన్లు అసలు ఇది చాలా చిన్న గన్, ఇది మినీ రెయిన్ గన్. ఈ మినీ రెయిన్ గన్ లాంటిది తక్కువ ధరకే లభిస్తుంది. తర్వాత ఈ మినీ రెయిన్ గన్ని ఇలాంటి మోడిఫైడ్ స్టాండ్ మీద కూర్చోబెట్టడం వల్ల ఇది ఈజీ టు క్యారీ, ఒక చిన్న ఒకరు కూడా దీన్ని ఈజీగా తీసుకొని వెళ్ళేటువంటి 7-8 కిలోల బరువుతోటి కూడినటువంటి ఈ స్టాండ్ విత్ గన్ని సప్లై చేయడానికి మార్కెట్లో ఈ మోడిఫైడ్ స్టాండ్స్ అనేది ఎవరు కూడా చేయడం లేదు. అందరూ ట్రైపాడ్ స్టాండ్స్ ఉంటాయి. తర్వాత రైతు ఎలా కొనుక్కుంటున్నా కదా గన్ను పెద్ద సైజు కొనుక్కుంటే బాగుంటుంది, చాలా ఎక్కువ కొడుతుంది అనే అపోహలో పెద్ద గన్లు కొంటుంటారు. యాక్చువల్లీ ఇది చాలా చిన్న గన్ను. దీనికి ఆపరేటింగ్ ప్రెషరు సరిగ్గా రావడం కోసం ఈ మోడిఫైడ్ స్టాండ్ ఒక ఇన్లెట్ సైజ్ కానీ గన్ను ఇన్లెట్కి వచ్చేంత వరకు చాలా ఇందులో శ్రద్ధ వహించడం జరిగింది. ఇది 14వ నెంబర్ నాజిల్ 2.5 బార్ దగ్గర 80 ఫీట్ల రేడియస్ కొడుతూ సన్నటి తుంపర గంటకు 12,000 లీటర్లను వెదజల్లుతూ 80 ఫీట్ల వ్యాసార్థంతో కొడుతుంది. ఈజీ టు క్యారీ ఉందన్నమాట ఇది. దీన్ని ఇప్పుడు తీసి ఈ స్ప్రింక్లర్ పైపులు కూడా ఈ 3 పైపులు వేసుకోవడానికి ఒక 5-6 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. దీన్ని తీసుకెళ్ళి అక్కడ లాస్ట్లో మళ్ళీ ఇక్కడ కనెక్ట్ చేసుకొని ఇక్కడ స్ప్రింక్లర్ పైపును కనెక్ట్ చేసేసి ఈ స్ప్రింక్లర్ పైప్ని దీన్ని కనెక్ట్ చేయడం కూడా వెంటనే అవుతుంది. అక్కడ గన్ని మార్చుకోవడం కూడా చాలా సులభంగా అవుతుంది అన్నమాట. ఇవి స్ప్రింక్లర్ పైప్స్ బదులు చాలామంది ఏకండి పైపు, ఒకే పైపుని తీసుకొని వీల్స్ పెట్టి స్టాండ్ చేసి దాన్ని అంతా చేస్తూ ఉన్నారు. కానీ పంప్ సెట్ నెట్టే సామర్థ్యము, ఈ రూపకల్పన పైన, పంప్ సెట్ ఎంపిక పైననే ఈ సిస్టమ్ సక్సెస్ అవుతుంది అనేది చాలామందికి తెలియదు. ఇప్పుడు ఇవి చాలా సింప్లిఫైడ్గా చాలా సులభంగా మార్చుకుంటేందుకు సులభంగా ఉండేటువంటి వెయిట్లెస్ ఒక పైప్ ఒక 3 kgs కంటే ఎక్కువ ఉండదు. ఈ పైపు గన్ విత్ స్టాండ్ కూడా 7-8 కిలోలు ఉంటుంది. ఇటువంటి స్టాండ్స్ గన్స్ తోటి చాలా సులభంగా ఇరిగేషన్ చేసుకోవచ్చు అన్నటువంటిది రైతులు తెలుసుకోవాల్సింది. రైతులు కాదు, ఇప్పుడు కస్టమర్స్ ఆఫ్ క్రికెట్ గ్రౌండ్ ఓనర్స్ కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటే చాలా బాగుంటుంది అనేది తెలియజేయడమైనది. సిస్టమ్ నడుస్తున్నప్పుడే మళ్ళీ పంప్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈడ ఆన్ చేస్తే ఈ గన్ ఆన్ అవుతుంది.